పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా అసెంబ్లీలో మాట్లాడుతూ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దాని ప్రైవేటైజేషన్ మేము చేయదలుచుకోలేదని చెప్పేసి అన్నారు. సో అసలు మాట్లాడింది కరెక్టే అంటారా? అసెంబ్లీలో మాట్లాడింది. నేను ఒక మాట అంటానమ్మా, పవన్ కళ్యాణ్ గారు కానీ గవర్నమెంట్లో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన కీలక వ్యక్తి. ఆయన చెప్తే ఏదైనా జరుగుతుంది. అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది హక్కు, ఆంధ్రాల హక్కు, స్టీల్ ప్లాంట్ మన హక్కు, అది ఆంధ్రాల హక్కు. అది మన ఉక్కు ఫ్యాక్టరీ అనేది అది మేము ఎంతో సాధించుకుంది. నేను విశాఖపట్నం ఉన్నాయి కాబట్టి దాన్ని ఈరోజు మనం ప్రైవేటీకరణ అవుతే బాధ అనిపిస్తుంది. కనుక దాన్ని నిజాయితీగా, నేనేమన్నానంటే రాజకీయ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు, ఇంకా రాజకీయ పరిజ్ఞానంలోని రాజకీయంలోకి వెళ్ళిపోయి మనకేదో ఆయన కళ్ళుబుళ్ళు కౌరులు చెప్తారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన వెరీ సూట్గా ఏదున్నా ముఖం మీద చెప్తాడు, ముఖం మీద మాట్లాడతాడు. కనుక అలాంటి వ్యక్తి మాట్లాడాడంటే కంపల్సరీ చేస్తాడు, మాట మీద నిలబడతాడు. కనుక బీజేపీలో ఈజ్ వాల్యుబుల్ పర్సన్. కనుక ఆయన చెప్పాడు కాబట్టి దయచేసి అందరూ కూడా అఖిలపక్షాన్ని వేయండి. అఖిలపక్షం మొత్తం తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళండి, మొత్తం టోటల్గా గనుల శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అన్నీ తీసుకొని మొత్తం మీరే నాయకత్వం వహించండి. పవన్ కళ్యాణ్ గారు వహించి ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడండి, ఆ ఉద్యోగులను కాపాడండి, ప్రైవేటీకరణ కాకుండా ఆదాని చేతిలోకి వెళ్ళిపోకుండా, ఆదాని అద్వాని చేతిలోకి వెళ్ళిపోకుండా కాపాడమని అడుగుతున్నాం. సరే, ఇప్పుడు అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే చాలా మంది ప్రాణత్యాగం చేశారు అని చెప్తూ వాళ్ళని ఖండిస్తూ కొన్ని మాటలు కూడా విసిరారు సార్. దానికి మనం ఏం చెప్పొచ్చు? అందుకేనమ్మా, అది ఎప్పుడో ప్రాణత్యాగాలు చేసి అందరూ కూడా భూములు కోల్పోయి భూములు ఇచ్చి జాబులు వచ్చినవి. అంటే బెంగళూరు ప్రాజెక్టుకి నిధులు తీసుకురాగలిగారు, మన ఏపీకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కేంద్రంలో కీలకంగా ఉన్నారు కదా. అది చెప్పాలి. అందుకంటాం కదా, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కంపల్సరీ అది అడిగిన వాల్యూబుల్ పాయింటే. మన డెవలపింగ్ కావాలమ్మా, డెవలపింగ్ కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేయాలి, అలాగే అమరావతి పూర్తి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ని ఆపగలగాలి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి. అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి మనకి ఏమేమి ఉన్నాయో నిర్వేదన చేసి ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలరు. విశాఖపట్నం మన ఆర్థిక రాజధానిగా డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కనుక టూరిజం డెవలప్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటూ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే మాట తప్పడు. అది కనుక అది ఇందాక మాట చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళే మార్పులు తేకపోతే ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా అవ్వదు అని చెప్పాను. అంటే దాన్ని బట్టి అర్థమేంటో తెలుసా, నీతికి నిజాయితీకి వాళ్ళిద్దరూ మారిపోయారు. ఎందుకంటే ఎలా ఎదగాలి, ఎలాగ రావాలి, ఎలాగ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఎలా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుకోవాలి, వనరులు ఎలా తేవాలి, ఆ వనరులు తెచ్చి మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పాటలో చెందడానికి ఎలా చేయాలి, మనం మొత్తం టోటల్గా అందరినీ ఏ విధంగా నడిపించాలి అని ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు మనం వాళ్ళే చేయలేకపోతే, వాళ్ళే ప్రక్షాళన చేయలేకపోతే రేపు రాబోయే తరం ఎవరో చేయలేరేమో అని నాకు డౌట్. కనుక ఈ గవర్నమెంట్లో అందుకే పంచాయతీలు ఈ లంచగుండుతనాన్ని తరిమి కొట్టాలి, ఈ అటవీ శాఖలో గొందప చెక్కలు తరిమి కొట్టాలి, ఈ మొత్తం టోటల్గా స్మగ్లింగ్ అనేది తరిమి కొట్టాలి. అలాగే ఐటీ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా మొత్తం టోటల్గా పౌర సరఫరాలుగా బియ్యం, మేమేంటంటే బియ్యం కానీ దయచేసి రూపాయి బియ్యం కానీ మనం దళారులు కానీ ఆపలేకపోతే, జాయింట్ కలెక్టర్ కానీ ఐపీఎస్లు కానీ దళారులకి మనం బియ్యం రూపాయి ఇచ్చిన బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ మనం రైస్ మిల్లుల్లో కానీ అక్రమంగా తరలిస్తుంటే దాన్ని మనం చూసినప్పుడు కానీ ఒకవేళ మనం ఆపలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు జేసీ గారు కానీ ఎవరైనా మేము ఆపలేమండి, మా వల్ల కాదు, ఈ రూపాయి బియ్యం తీసేమని చెప్పండి కేంద్ర గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. మీరు ఇస్తున్న రూపాయి బియ్యం వాళ్ళు 16 రూపాయలకి వెంటనే అమ్ముకుంటున్నారు. 16 రూపాయలకి ఇచ్చిన బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి 60 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అక్కడ జేసీ గారి వైఫల్యం కాదా, అక్కడ ఐపీఎస్ల వైఫల్యం కాదా, రైస్ మిల్లర్స్ని పట్టుకోలేకుండా ఆ కింద స్థాయిలో నెలమామూలు తీసుకొని ఈరోజు కొన్ని వేల కోట్ల సబ్సిడీతో ఆ సబ్సిడీ డబ్బులు గవర్నమెంట్కి ప్రజలు మాలాంటి వాళ్ళు కట్టిన ట్యాక్స్ని మీలాంటి వాళ్ళు దళారులు దోచుకుంటుంటే మరి ఇది మీరు అరికట్టలేనప్పుడు ఇమీడియట్లీ ఇస్ అ లెటర్ ఇస్ గవర్నమెంట్కి లెటర్ రాయండి, పవన్ కళ్యాణ్ గారికి రాయండి. పౌర సరఫరా మినిస్టర్ ఆయన చేతుల్లోనే ఉన్నారు కాబట్టి, ఆయన జనసేన తాలూకా ఆయన కాబట్టి, అయ్యా మేము రూపాయి బియ్యాన్ని మేము ఈ దళారుని అరికట్టలేకపోతున్నాం. ఇది మా కింద స్థాయి ఉన్న కొంతమంది కుమ్మక్క అయిపోయారు, మీ ఎమ్మెల్యేలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు.
అని ఐఏఎస్ రాయండి. ఎందుకంటే మీరు మొత్తం టోటల్గా పట్టుకుంటే ఒక 10 టన్నులు దొరుకుతుంటే మీ విజిలెన్స్ వాళ్ళు 1 టన్ను రాస్తున్నారు. ఓకే రాశారు, ఒక 4 కేసులు రాసిన తర్వాత ఆ మిల్లుని ఏం చేయాలండి? ఒక 5 కేసులు రాసిన తర్వాత ఏం చేయాలి? ఒక 10 కేసులు రాసిన తర్వాత ఏం చేయాలి? అంటే మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కోట్లు 100 కోట్లు మిగులుతున్నప్పుడు మీ 25,000 ఫైన్ కట్టలేరా? మీ 50,000 ఫైన్ కట్టలేరా? మీరు 1,00,000 ఫైన్ కట్టలేరా? అలాంటి వాళ్ళని మీరు పీడీ యాక్ట్ ఎందుకు ఇంప్రూవ్ చేయట్లేదు? ఇది పేదల బియ్యం, ప్రజల బియ్యం, ప్రజల పక్షాన ఇది పబ్లిక్ సొమ్ముని వాళ్ళు దోచుకుంటున్న దళారులను మీరు పట్టుకుని వెళ్తూ ఉంటే మీరు ఎందుకు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టలేకపోతున్నారు? వాళ్ళని ఎందుకు రైస్ మిల్ సీజ్ చేయలేకపోతున్నారు? వాళ్ళ మీద ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతున్నారు? వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోతున్నారు? మీరు ఫైన్ ఎందుకు ఇంప్రూవ్ చేస్తున్నారు? ఫస్ట్ టైం ఇది ఫైన్ ఇంప్రూవ్డ్, సెకండ్ టైం ఫైన్ ఇంప్రూవ్, థర్డ్ టైం ఇది ఫైన్ ఇంప్రూవ్, ఫోర్త్ టైం ఇది సీజ్డ్. ఇలా నేను చెప్పాల్సిన అవసరం లేదు. 1వ తరగతి చదవలేదు, నేను 1వ తరగతి చదవలేని వాడి నాతో చెప్పించుకోవడానికి ఐఏఎస్ని మీరు చదువుకోవాల్సిన అవసరం లే, ఐపీఎస్ని మీరు చదువుకోవాల్సిన అవసరం లే, రాష్ట్ర గవర్నమెంట్ మీరు నడిపించాల్సిన అవసరం లే. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే అనకాపల్లి జిల్లాలో అక్కడ మొత్తం టోటల్గా ఒక రైస్ మిల్లులు మొత్తం టోటల్గా సోమని రైస్ మిల్లులు ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి మొత్తం టోటల్గా రేషన్ బియ్యం అంతా అక్కడికి వస్తున్నాయి. దాదాపు కొన్ని 100 కేసులు ఒక రైస్ మిల్లు మీద ఉంది. ఆ రైస్ మిల్లు మొత్తం టోటల్గా మొత్తం ఆ ఉన్న 59 రేషన్ షాపులు అవ్వచ్చు, అన్ని ఇచ్చాపురం రేషన్ షాపులు అవ్వచ్చు, ఆ బియ్యం కొని పాలిష్ చేసి ఇంపోర్టెంట్ ఎక్స్పర్ట్ కాకినాడ పంపిస్తున్నారు. ఆ రైస్ మిల్ లెవెల్వి దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బినామీలు. దాన్ని మనం ఆల్రెడీ సో మెనీ కేసెస్ అండ్ చోడవరంలో 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మళ్ళీ అలాగే వాళ్ళ మీద విజిలెన్స్ వాళ్ళు సో మెనీ కేసెస్ మొత్తం దాదాపు 50 కేసులు దాకా ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా స్వచ్ఛంతగా అలా లారీలు వస్తుంటాయి, డైరెక్ట్గా వెళ్తుంటాయి, వీడియో కెమెరాలు సీసీ కెమెరాలతో సైతం లైవ్లో కూడా వెళ్తున్నాయని జేసీ గారికి చెప్తే కూడా ఆమె మీద దాని మీద ఇంట్రెస్ట్ లేదు. చూద్దామండి అని నమ్మ పబ్లిక్ సొమ్ము కట్టాలి, లేదంటే మానేసేయండి. అనకాపల్లి జేసీ గారికి నేను చెప్పాను, అమ్మ మానేయండి. ఒకవేళ మీరు చెప్పండి గవర్నమెంట్ తీసేమని రూపాయి బియ్యం మేము రూపాయి బియ్యం ఇవ్వట్లేదని తీయండి. రూపాయి బియ్యం తీసాలి 16 రూపాయలకు అమ్ముకుంటే, ఆ రూపాయి బియ్యం తీసి 60 రూపాయలు 100 రూపాయలకు మనకే అమ్ముతుంటే మేము కడుతున్న లక్షల ట్యాక్సీలు. యాస్ నేను ట్యాక్స్ ఈరోజు నేను కొన్ని లక్షల రూపాయలు కడుతున్నాను ఆంధ్రప్రదేశ్లో. నేను బిజినెస్ చేసి నాలాగా కొన్ని లక్షల మంది డబ్బు కడుతుంటే మా డబ్బుతో సబ్సిడీ బియ్యం ఇచ్చి దళారుల మధ్యకి వెళ్తుంటే మాకు బాధ అనిపించదమ్మా అని అడిగి. మరి ఇది గవర్నమెంట్ చూడరా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే చూడకపోతే, మరి ఆయనే ప్రక్షాళన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారి తర్వాత దేవుడే ఉన్నాడు. అంటే ఇంతవరకు ఎవరికి తెలియదంటారా? అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అంత ధైర్యం లేదు, టైం లేదు. ఎందుకంటే దారుపూడి చంద్రశేఖర్ గారు రేపు బీజేపీకి వస్తారేమో, రేపు టీడీపీకి వస్తారేమో. ఆమె ఎవరు అనుకుంటున్నారు? ఆ జేసీ గారు వైసీపీ, ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లోనే జేసీ గారి, అది మరి ఇదే వైసీపీ వాళ్ళు వేసారు ఆమెని. మరి వాళ్ళకి న్యాయం చేయాలిగా. అంటే మీరు ఎక్కడ మీరు గత పాలకులు చేసిన తప్పుని మీరు కూడా చేసుకొస్తున్నారా అని అడుగుతున్నా నేను. అవును, గత పాలకులు చేసిన తప్పుని మళ్ళా మీరు కూడా తప్పు చేస్తున్నారా అని అడుగుతున్నా. ఇది నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నా, ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడట్లే, వేగ్గా నేను మాట్లాడట్లే. నేను సో మెనీ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చా. ఆల్రెడీ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నదే, నేను ఆ విజిలెన్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చోడవరం పిఎస్ ఎఫ్ఐఆర్ పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసినవే నేను సబ్మిట్ చేశా కదా. వాళ్ళు ఆ లారీలతో వచ్చిన ఆటోలు ఫోటోలు పెట్టా, ఎల్లుని పెట్టా, లైవ్లు పెట్టా, జేసీ గారిని కలిసా, అన్నీ చేశా. అంటే ఎందుకు పట్టుకోవట్లేదు అంటే అక్కడ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, దారుపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ ఒకటే వాళ్ళంతా. అవును, బయటికి వీళ్ళందరూ తిట్టుకుంటున్నారు, అక్కడికి కింద స్థాయిలో మళ్ళీ అందరూ ఒకటే. జనప్రియ ప్రసాద్ గారు, మల్నాయుడు గారు, రాజు గారు మొత్తం సిండికేట్, ఏది వైన్ సిండికేట్. మళ్ళీ హైవేలో ఉంటాయి అన్ని సిండికేట్లు, వాళ్ళంతా కలిసే ఉంటారు. బయటికి ఈయన వైసీపీ నాయకుడు, ఈయన టీడీపీ నాయకుడు, ఈయన ఎమ్మెల్యే టీడీపీ, సెపరేట్ గానీ రియల్ ఎస్టేట్లో అందరూ కలిసే ఉంటారు, వీళ్ళందరూ కలిసే ఉంటారు. పై స్థాయిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు తిడతారు, వీళ్ళు నాలుగు తిడతారు. అంటే ఎక్కడ మనకి ప్రజలు ప్రజలను మోసం చేస్తున్నారే తప్ప రాజకీయ నాయకులు మాత్రం అలాగే ఉంటున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ మీరు ఎలా చేస్తున్న ఆఫీసర్లు కూడా మరి అలాగే చేస్తున్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? ఇవన్నీ నేను మాట్లాడిన నిజాలు. ఆ నిజాలు తెలుసుకొని ఏమైనా చెప్పగలిగితే, అంటే మీ ద్వారా అయినా
చెప్పగలిగితే ఓకే, చెప్పలేకపోతే మనం ఏమీ చేసేది ఏం లేదు, చెప్పడమే మన ధర్మం, అంతకన్నా ఇంకేం లేదు. ప్రజల కర్మ అనుకుంటారు, 5 సంవత్సరాలు ఊరుకుంటారు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరిలో ఒకరు ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్టు ఏదైతే గత పాలనలో జరిగిన మిస్టేక్స్, బియ్యం విషయం కానివ్వండి, లేదు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంటే కానివ్వండి, దానికి ఒక సొల్యూషన్ రావాలి ఇప్పటికన్నా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రాకపోతే పెద్దలు నిర్ణయం తీసుకుంటారు.